హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను మీ రాజాబాబు మళ్ళీ మీ ముందుకు వచ్చానండి ఒక కొత్త వీడియోతో. అంటే ఇవాళ మిరాయి మూవీ రివ్యూ చేద్దామని వీడియో చేస్తున్నాను. ఓకే, నిన్న నైట్ 10:45 షోకి వెళ్ళానండి. ఓకే, సినిమాకి వచ్చేవాడికి చాలా బాగుందండి మూవీ ఓవరాల్గా. బేసిక్గా వచ్చి ఈ డైరెక్షన్ వచ్చి కార్తీక్ ఘట్టమనేని, అంటే అంతకుముందు ఈగల్ మూవీ చేశాడు రవితేజతో. తర్వాత మూవీ ఇది అనమాట. ఓకే, బేసిక్గా ఏంటంటే ఈ మూవీ వచ్చి గ్రాఫిక్స్ చెప్పుకోవాలని, గ్రాఫిక్స్ వచ్చి నెంబర్ 1 సూపర్ ఉన్నాయండి, అదిరిపోతున్నాయి గ్రాఫిక్స్ మాత్రం. అంటే ఇప్పుడు సోకాల్డ్ ఎవరైతే పెద్ద హీరోస్ ఉన్నాయో వాళ్ళ మూవీస్లో కంటే చాలా చాలా ఫార్ వే బెటర్లా ఉందండి. అంటే ఎవ్రీ ఈచ్ అంటే డీటెయిలింగ్ చాలా బాగుందండి అసలు. ఈ మెయిన్ వచ్చేసి గ్రాఫిక్స్ వచ్చి నెంబర్ 1 100 స్కోర్ ఇవ్వచ్చు. ఓకే, మూవీలోకి బేసిక్ ఏంటంటే ఇది అశోకుడు అందరినీ జయించి చివరికి తను విరక్తి చెంది, నేను అంటే ఎందరికి చంపుకుంటూ వెళ్తున్నాను, నేను సాధించింది ఏంటి అనుకుంటా తన దగ్గర ఉన్న శక్తుల్ని 9 గ్రంథాల్లోకి కింద మార్చి 9 మందిని కాపాడమని అందరికీ ఇస్తాడండి. ఎవరైతే విలన్ ఉన్నారో మనోజ్ విలన్ పాత్ర పోషించాడు దీంట్లో. అతను ఈ గ్రంథాలని ఎలా దొంగలించాడు, అన్నిటినీ అక్రమంగా ఎలా తీసుకున్నాడు, ఆ హీరో వచ్చి ఎలాగ తన్ని కాపాడాడు ఈ గ్రంథాలని అనేది బేసిక్గా స్టోరీ ఉండొచ్చు ఇది. కానీ అసలు ఓవరాల్గా మాత్రం మూవీ వచ్చి అసలు బాగుందండి. ఫస్ట్ హాఫ్ కంటే కూడా సెకండ్ హాఫ్ ఇంకా మూవీ అంటే వెళ్ళేది చాలా బాగుంది. తను రాక్షస సంహారం ఎలా చేశాడనేది క్లైమాక్స్ కదా. సినిమా ఓవరాల్గా వచ్చి చాలా బాగుందండి మూవీ. ఓకే, మీరు నియర్ బై థియేటర్స్ ఉంటే చక్కగా చూడండి, వెళ్ళి ఎంజాయ్ చేయండి. తేజ సజ్జా కూడా చెప్పాలంటే తను లక్కీ ఫెలో అనే కంటే తన కెరీర్ని ఎలా మర్చుకున్నా అనేది నేను ఇక్కడ చెప్తాను. తను హనుమాన్ని తీసుకుని ఎలా చాలా సెలెక్షన్ చేసుకున్నాడు. ఇప్పుడు అలాగే తను సెకండ్ మూవీ ఇది హనుమాన్ తర్వాత వచ్చిన మూవీ మిరాయి కదా, మిరాయి కూడా చక్కగా తను మంచిగా సెలెక్షన్ చేసుకుని డైరెక్టర్ ఏదైతే చెప్పాడో తను చేసుకుంటూ పోయాడు. కానీ ఓవరాల్గా తను పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. మనోజ్ కూడా విలన్గా చాలా బాగుంది చాలా. అతను కూడా హీరోయిన్ కూడా చాలా బాగా చేసిందండి. తను కూడా ఫుల్ లెంగ్త్ రోల్ ఉంది. అంటే ఒకటి మైనస్ ఉంది అన్నట్టుగా సాంగ్స్ ఏం పెట్టలేదండి. సాంగ్స్ పెట్టుంటే కనుక ఇంకా బాగుండేది అనిపించింది నాకు. మ్యూజిక్ కూడా అండి చాలా బాగుంది. అతను ఎవరు ఒక కొత్త మ్యూజిక్ డైరెక్టర్లా ఉన్నాడు. మరి అంతకుముందు ఏం సినిమాలు తీసాడు కానీ నాకైతే ఐడియా లేదు, కానీ చాలా బాగా చేశాడండి. చిన్న మైన్యూట్గా ఉన్న మ్యూజిక్ కూడా సెన్స్ కూడా మనకు చాలా బాగుంది అనమాట. ఓవరాల్గా అందరు క్యారెక్టర్స్ బాగా చేశారండి. గెటప్ శ్రీను కూడా ఉన్నాడు, జబర్దస్త్ శ్రీను. అతనిది కామెడీ బాగుంది. ఒక పోలీస్ క్యారెక్టర్ చేశారనమాట, ఎస్ఐ క్యారెక్టర్. అతను కూడా బాగుంది, కామెడీ క్యారెక్టర్ అంతను. జగపతి బాబు కూడా బాగుందండి క్యారెక్టర్. ఓవరాల్గా ఎవరు ఇచ్చిన సీన్స్లో వాళ్ళు బాగా చేశారు. సినిమా ఓవరాల్ ఈజ్ గుడ్, నెంబర్ 1 పర్ఫెక్ట్. మీరు వెళ్ళి చక్కగా ఎంజాయ్ చేయండి. ఇట్లు రాజాబాబు. మళ్ళీ ఇంకొక నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్.